ముందుగా ఢిల్లీలో పొత్తు ముచ్చట్లు పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ కలవకూడదని, అలాగే ఆల్రెడీ కలిసేమో అన్న తెలుగుదేశం జనసేన పార్టీల్ని రకరకాలుగా కథనాలు రాసి లేఖలు రాయితే కళ్యాణ్ గారు చెప్పిన ఇవాళ మళ్ళీ జోగయ్య గారు లేఖ రాశారు. అది రేపు పొద్దున్న సాక్షిలో ఆ ఫ్రంట్ పేజీలో జోగయ్య గారు మరో లేఖ అని చెప్పి వాళ్ళు వేస్తారు. అలాగే వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరి వారిద్దరూ విడిపోలేదు. పైగా మరి రేపో ఎల్లుండో నేను ఎప్పటి నుంచో అనగనగా అంటే 2.5 సంవత్సరాలుగా నేను చెప్తున్నా, ఈ 3 పార్టీలు కలుస్తాయి, దుష్ట సంహారం కోసం, శిష్ట రక్షణ కోసం కలవాల్సిన అవసరం ఉందని ఎప్పటి నుంచో చెప్తున్నా. మరి నా కళలు, నా ఆకాంక్షలు నెరవేరే సమయం దగ్గర పడినట్టుగా మరి 2 రోజులుగా నేను ఢిల్లీలో ఉన్నా. నాకున్న సమాచారం మేరకు రానున్న 24 నుంచి 48 గంటల్లో తాడేపల్లిలో ప్రకంపనలు జరిగి ప్రకంపనలు జరిగే రాజకీయ ప్రకంపనలు జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది జరుగుతుందనే విశ్వాసం నాకుంది. ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే, ఆల్రెడీ ఎన్డీఏలో జనసేన ఉంది, బాబు ఫాలో జనసేన ఉంది, జనసేన తెలుగుదేశంతో ఉంది, భారతీయ జనతా పార్టీ స్నేహబంధాన్ని విస్తరించుకునే పనిలో ఉంది. ఇప్పుడు జనసేన ఖచ్చితంగా 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తారు. భారతీయ జనతా పార్టీ పొత్తు లేకపోతే మేము 175 స్థానాల్లో పోటీ చేస్తాము అంటున్నారు. ఎప్పుడైతే జనసేన కూడా పోటీ చేసిన స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కూడా పోటీ చేస్తుందో ఎన్డీఏలో జనసేన లేనట్టే. కానీ ఉన్న వాళ్ళని పోగొట్టుకోము, కొత్త వారిని కలుపుకుంటాము అని భారతీయ జనతా పార్టీ అంత స్పష్టత ఇచ్చిన తర్వాత అసలు ఇంకా సందేహం ఎందుకు? అందుకనే ఈయన దీన్నే ఈ జనసేననే బయటికి తోలాలని చెప్పి పాపం కోవట్లు పెట్టి విపరీతంగా ట్రై చేశాడు జగన్ బాబు. పాపం ఆయన ఆశ అడియాస అయింది. సో కాబట్టి పార్ట్నర్స్ని పెంచుకునే పనిలోనే భారతీయ జనతా పార్టీ 400 స్థానాలు ఎన్డీఏకి రావాలి అనే కొత్త నిశ్చయంతో, ఈ దేశానికి బంగారు భవిష్యత్తును ఇవ్వాలి అనే కొత్త నిశ్చయంతో మరి పెద్దలు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా తెలుగుదేశం జనసేన ఆల్రెడీ కలిసి ఉన్న వీరిద్దరూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి రేపు లేదా ఎల్లుండి, ఇందాక టీవీలో కూడా చూసాం, పురంధేశ్వర్ గారు కూడా ఆల్రెడీ ఢిల్లీకి పిలిపించేస్తారన్నమాట. పురంధేశ్వర్ గారు, మధుకర్జీ ఆల్రెడీ దిగిపోయారు. తర్వాత రేపు బహుశా అన్ని ఛానల్స్ లో వస్తున్న కథనాల ప్రకారం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా బహుశా రేపు రావచ్చు అనే కథనాలని మనం నీలి ఛానల్స్ తప్ప, ఎందుకంటే నీలి ఛానల్స్ కి చాలా స్పష్టంగా తాడేపల్లి నుంచి డైరెక్షన్స్ వచ్చినాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు లేదు అనే చెప్పండి. ఎందుకంటే పొత్తు ఉందని చెప్తే ఇంకా మన దగ్గరికి ఎవడో రావట్లేదు, క్యాండిడేట్లు బెదిరిపోతున్నారు, మనం కట్టమని అడ్వాన్స్ కూడా కడతలేదు, ఎక్కువసారి పొత్తు ఉందంటే ఎటు కాకుండా పోతామని. రేపు లేదా ఎల్లుండు అఫీషియల్ గా ఒకసారి ఈ పొత్తు అనౌన్స్ అయితే
మరి చాలామంది సర్వేలు చూశారు. ఈ పొత్తు వలన ఇంపాక్ట్ చెప్తున్నారు. ఎందుకు తాడేపల్లిలో ప్రకంపనలు వస్తాయో చెప్తున్నా. ఏంటంటే సర్వేల ప్రకారం తుక్కుగా ఓడిపోతుంది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. కానీ వాళ్ళు డిపెండ్ అయ్యింది వాలంటీర్లని బూతుల్లో ప్రవేశపెట్టి తప్పుడు పనులు అంటే బూతు పనులు చేయించడం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు. చూస్తున్నాం కదా, అక్కడ తిరుమలేష్ రెడ్డి, ఇంకో దగ్గర పరమేశ్వర్ రెడ్డి, ఇంకో దగ్గర ఇంకో రెడ్డి, అలా ఉన్న రెడ్డి అధికారులందరూ పోలీసు అధికారులందరూ క్రిటికల్ పోస్టుల్లో పెట్టి ఉంచారు. ఇంకా వాళ్ళకి కావాల్సిన అనుభవరాజన్ గారు, ఇంకా ఉన్నాలే కొన్ని పేర్లు, ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకున్నారు. సో పోలీస్ సహకారంతో, గూండాల సహకారంతో, వాలంటీర్ల సహకారంతో ఎలాగైనా సరే ఈ దొంగ ఓట్లు రేపు ఆంధ్రప్రదేశ్లోనే బాబు 2 ఫేజుల్లో ఎలక్షన్ పెట్టండి, కుదిరితే 3 ఫేజుల్లో పెట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారట. ఎందుకంటే భారీగా ఈ కుప్పాన్ని తమిళనాడు నుంచి తెచ్చుకోవచ్చు, ఇలా తర్వాత రాయలసీమ బ్యాస్ని కోస్టలాంధ్రకి, నెల్లూరు, ఒంగోలుకి ఇంకొంతమందిని అలా ఏదన్నా ఎన్నోట్లు బండట్టే కాబట్టి వాళ్ళు ఇటువంటి కుట్రల మీద ఆధారపడి టైట్గా ఉన్న సీట్లు బయటపడవచ్చు కదా అని చెప్పి అటువంటి ఊహాగానాల్లో ఓడిపోతామో తెలిసినా ఏదో ఒకటి చేసి నగ్గొచ్చు అనే ఆశాభావంతో ఉన్న కొద్దిమంది వీళ్ళు అడిగిన అడ్వాన్స్ ఇస్తున్నారు. కొంత డిమాండ్ చేసిన దాంట్లో సగం అనుకోండి, మరి కడుతున్నారు. ఏదో రకంగా బయటపడతాం. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు, అక్కడ టికెట్ లేవు కనుక ఇక్కడే ఏదో తంటాలు పడదాం అని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లేకపోతే, ఒకసారి భారతీయ జనతా పార్టీ వస్తే రౌడీ వేషాలు కుదరదు. ఇటువంటి కొందరు పోలీసు అధికారులని, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేసే పోలీసు అధికారులని 1 మంత్ ఇంట్లో ఉండమ్మా అని చెప్పి ఇంట్లో ఉంచేసే పరిస్థితి కూడా ఉంటుంది. కనుక ఎక్కడ ఇంక్లూడింగ్ రాయలసీమ బై వైసీపీ, బై వైసీపీ, టికెట్ ఇస్తే జై టీడీపీ అనే ఒక నినాదం అందుకుంటుందన్న సంగతి ప్రస్ఫుటంగా ప్యాలెస్ లో ఉన్న పరివారానికి, ప్యాలెస్ యజమాన్యానికి తెలుసు. కాబట్టి నిత్యం ప్యాలెస్లో ఉంటూ పేదల కోసం పోరాడుతున్న వ్యక్తిని నిజంగా అదొక వింత మనిషి అతను. అంటే తను చెప్పిందే వేదం అని భావించే ఒక వింత మనిషి మన ముఖ్యమంత్రి.